ఆయిల్ పామ్లో మనమే టాప్ అట. 98,112 హెక్టార్ల సాగుతో దేశంలో ప్రథమ స్థానం. మొత్తం సాగు విస్తీర్ణంలో 36% వాటా రాష్ట్రానిదే. రెండో స్థానంలో ఏపీ ఉన్నది. జాతీయ వ్యవసాయ సదస్సులో వెల్లడి. రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణం. ఈ ఏడాది అదనంగా 85,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం. తుమ్మల నాగేశ్వరరావు. నేనేమంటున్నానంటే ఆయిల్ పామ్ సాగు చేయాలి అన్నది రైతుల ఆలోచన. రైతులు కూడా గొప్పగా ఆలోచిస్తున్నారు, సాగు చేసుకుంటూ వెళ్తున్నారు. మేము ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట్, ఇదే సత్తుపల్లి, ఈ ఏరియాలో నేను ఒక 2 రోజులు అక్కడే ఉండి, ఒక 1 year బ్యాక్ 2 days అక్కడే ఉండి దాదాపు ఒక 10-15 వీడియోలు చేసిన. ప్రతి ఆయిల్ పామ్ ఆ పొలాల్లోకి వెళ్ళి నేను చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని కళ్ళగట్టినట్టుగా మేము చూపించినాం. నకిలీ విత్తనాలు తీసుకురావడం, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా మొక్కలు పెంచడం, ఆ నకిలీ విత్తనంతో పెరిగిన మొక్క రైతులకు ఇస్తే ఆ మొక్కలు పెరగకపోవడం, ఇవన్నీ మేము చూపించిన తర్వాత కొంత ఏదో మార్పు వచ్చినట్టే వచ్చింది. కానీ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని మూసిపడేసినారు. దాన్ని ఖతం చేశారు. దేనికి? ప్రైవేట్ కంపెనీల కోసం. తెలంగాణలో కూడా ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని మూసే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావే. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాడు ఆయన. ఇది అర్థమైతలేదు జనాలకి. ఇది అర్థమయ్యేలోపు మొత్తం ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఖతం అయిపోతుంది. ప్రీయూనిక్ అనే ఒక కంపెనీని తెర మీదకి తీసుకొచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు కొడుకే ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నాడు. ఆ ప్రీయూనిక్ అనే కంపెనీ ఈ ఏవైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో, చాలా ఈ ఆయిల్ పామ్ సంబంధించి, అంటే రైతులు ఆ పంట పండించిన తర్వాత ఆ యూనిట్లకు తీసుకొస్తే దాని నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆయిల్ని తీస్తారు. ఆ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నింటి యొక్క మెయింటెనెన్స్ అన్ని ఎవరు చూస్తున్నారు? ఈ ప్రీయూనిక్ అనే కంపెనీ చూస్తుంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము యూనిట్స్ పెడుతున్నాం అని అంటున్నారు. దాని వెనకాల పెద్ద స్కామ్ ఉన్నది. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని మొత్తం మూసేసే కుట్ర జరుగుతున్నది. దీని గురించి మనం భవిష్యత్తులో ఇది జరిగిపోయిందని మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.